ఈ మధ్య నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్స్ లేదా ప్రస్తుత వర్షాల వల్ల బాధపడుతున్న వారందరికీ, అలాగే ఆల్రెడీ వాటర్ ప్రూఫింగ్ అయిపోయి మళ్ళీ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారందరి కోసం ఈ వీడియో. బిల్డింగ్ క్రాక్స్ అనేవి ఎందుకు వస్తాయి, వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వీటికి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇప్పుడు చూసేద్దాం. బిల్డింగ్ క్రాక్స్ ఎందుకు వస్తాయంటే ఫౌండేషన్ లేదా బేస్మెంట్ సరిగా లేకపోవడం, థర్మల్ స్ట్రెసెస్ అండ్ బిల్డింగ్ మూవ్మెంట్స్ వల్ల ఈ క్రాక్స్ అనేవి వస్తుంటాయి. వీటి వల్ల వర్షం పడినప్పుడు బయట ఉన్న క్రాక్స్ నుండి ఆ వాటర్ అనేవి ఇంట్లోకి లీకేజ్ అయ్యి ఫంగస్, ఆల్గా, బ్యాక్టీరియా ఫామ్ అవడం, నిమ్మ వచ్చి పెయింట్ ఊడిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. సో ముందుగా మన బిల్డింగ్ కి ఉన్న క్రాక్స్ అన్ని ఇన్స్పెక్ట్ చేసి ఫైండ్ అవుట్ చేసుకుని వాల్ సర్ఫేస్ ని బ్లేడ్ లేదా బఫింగ్ మిషన్ తో స్క్రబ్ చేసి పాత లూజ్ పెయింట్ లేయర్ ని రిమూవ్ చేసి ఆ క్రాక్స్ ని 2 mm గ్రూ కట్ చేసుకుని వైట్ బ్రష్ తో డస్ట్ అండ్ లూజ్